హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. శక్తికి మెలకువ రావడంతో ఐశ్వర్యని వెతుకుతూ బయటకు వస్తాడు. బయట కూర్చుని బామ్మతో మాట్లాడుతూ కనిపించింది. అక్కడే నిలబడి ఐశ్వర్యని చూస్తూ ఉండిపోయాడు. అమ్మమ్మ, నిన్నొక విషయం అడగాలి. ఏంటమ్మా? అడుగు. అమ్మకి మధుర మీనాక్షి అని ఎందుకు ఆ పేరు పెట్టారు? నా ప్రసవం సమయంలో కొంచెం సీరియస్ అయిందమ్మా. అప్పుడు మీ తాతయ్య మొక్కుకున్నారంట, పుట్టే బిడ్డకి ఆ మధుర మీనాక్షి అమ్మవారి పేరు పెట్టుకుంటాను అని. అందుకే ఆ పేరు పెట్టారు. అవునా? మరి అబ్బాయి పుట్టుంటే? నేను అదే అడిగాను మీ తాతయ్యని. వాళ్ళ వంశంలో అందరికీ మొదటిగా ఆడపిల్లే పుడుతుందంట. ఆ నమ్మకంతోనే మొక్కుకున్నాను అన్నారు. హా, మీ అమ్మకి ఆ పేరు అస్సలు నచ్చేది కాదు. మీ తాతయ్యతో రోజు గొడవే. ఆ పేరు తప్ప ఇంకేం దొరకలేదా అని. మరీ ఓల్డ్గా ఉంది కదా అమ్మమ్మ. షార్ట్గా మధు అనో మీనా అనో పెట్టుంటే బాగుండేది. తప్పు. అమ్మవారి పేరుని అలా విడదీయకూడదు. సరే, భోజనం టైం అవుతుంది. మీ ఆయన లేచాడేమో చూడు. సరే అమ్మమ్మ. ఐశ్వర్య పక్కకి తిరిగేసరికి శక్తి కనిపిస్తాడు. లేచావా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం. నేను డ్రెస్సెస్ ఏమీ తీసుకురాలేదు. తెలుసు, కొత్తవి తెప్పించాను. రూమ్లో ఉన్నాయి చూడు. సరే. ఇక్కడ మీనాక్షి టెర్రస్ మీద కూర్చుని మూర్తి ఫోటో చూస్తూ ఉంది. తండ్రిగా తను పంచిన ప్రేమ ఆప్యాయత కళ్ళ ముందు కదలడంతో ఫోటోని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయింది. నాన్న, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను తల్లి, కానీ నువ్వు అస్సలు భయపడకూడదు. భయపడకుండా నేను చెప్పింది చేసావు అంటే నీకు ఇష్టమైన బిర్యానీ నేనే వండి పెడతాను. నిజమా నాన్న? నిజం. మరి చెప్పింది చేస్తావా? సరే నాన్న. గుడ్ గర్ల్. కారు ఒక చోట ఆపి పాపని తీసుకుని కొంచెం ముందుకు వెళ్తాడు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ మూర్తిని చూసి దగ్గరికి వస్తాడు. అంతా రెడీనా? రెడీ సార్. కానీ పాపతో తను ప్యానిక్ అయితే పాప పరిస్థితి ఇంకా దిగజారుతుందని డాక్టర్ చెప్పారు కదా మూర్తి గారు. మనిషికి అసలైన నరకం ఏంటో తెలుసా ఇన్స్పెక్టర్? మనం చేయని తప్పుకి ప్రపంచం మనల్ని వేలెత్తి చూపించడం, తప్పు చేసిన వాళ్ళని వదిలేసి బాధింపబడ్డ వాళ్ళని వెలివేయడం. అలాంటి పరిస్థితులనే తట్టుకోగలిగింది నా కూతురు. మీరేం భయపడకండి, తనను నేను చూసుకుంటాను. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇద్దరు వ్యక్తులని చెట్టుకు కట్టేసి కనిపించారు. వాళ్ళని చూడగానే మీనాక్షి భయంతో మూర్తి కళని చుట్టేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. వద్దు నాన్న, నాకు భయంగా ఉంది, వెళ్ళిపోదాం. మోకాళ్ళ మీద కూర్చుని మీనాక్షి తలని రెండు చేతులతో పట్టుకుంటాడు. నాకు చెప్పావు కదా నేను చెప్పినట్టు చేస్తాను అని. ముందు కళ్ళు తెరువు, చూడు. నీ లైఫ్లో ఈ రాక్షసులు సృష్టించింది మామూలు అలజడి కాదు. నీ మానసిక శారీరక బాధకి కారణమైన వాళ్ళని ఏం చేయకుండా అలా వదిలేస్తావా? అలా వదిలేస్తే నీలాంటి ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారు. చెప్పు, వదిలేద్దామా? వద్దు నాన్న, వదలొద్దు. అయితే వాళ్ళని నీ చేతులతోనే షూట్ చేయి. ఇన్స్పెక్టర్ దగ్గర గన్ తీసుకుని మీనాక్షి చేతికి ఇచ్చాడు. తన చేతులు వణుకుతున్నా మూర్తి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుని ట్రిగర్ నొక్కుతుంది. గన్లో బుల్లెట్స్ అయిపోయినా కూడా తను ట్రిగర్ నొక్కుతూనే ఉంది. మూర్తి దగ్గరికి వచ్చి మీనాక్షి చేతిలో గన్ తీసుకుంటాడు. ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. మీనా, చూడు, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్ళని చంపడం తప్పు కాదు. ఇప్పటి వరకు నీ కంట్లో చూసిన కన్నీళ్లు చాలు. నేను బ్రతికున్నంత వరకు మళ్ళీ నీ కన్నీళ్లు నేను చూడకూడదు. మూర్తి మాటలు గుర్తు చేసుకుంటూ ఫోటోని ముద్దు పెట్టుకుంది. నువ్వు బ్రతికుండగా నా కన్నీళ్లు చూడకూడదు అనుకున్నావు కదా, అందుకేనా చనిపోయి ఏడిపిస్తున్నావు? నువ్వు లేవన్న నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నాన్న. నిన్ను చంపిన వాళ్ళని కూడా నేను ఏమి చేయలేకపోయాను. క్షమించండి. ఇక్కడ ఐషు శక్తిని వెతుకుతూ గదిలోకి వస్తుంది. తను అక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ బయటికి వస్తుంది. అమ్మమ్మ, శక్తి బయటకేమైనా వెళ్ళాడా? లేదమ్మా, టెర్రస్ పైకి వెళ్ళినట్టున్నాడు. సరే, నేను చూస్తాను. ఐశ్వర్య అక్కడి నుండి టెర్రస్ పైకి వచ్చి చూస్తుంది. టెర్రస్ చివర నిలబడి కనిపించడంతో దగ్గరకు వెళ్ళి పక్కనే నిలబడింది. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు శక్తి? ఇన్ని రోజులు నేను ఒంటరిగానే ఉన్నాను ఐశ్వర్య. ఆ ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో నాకు అప్పుడే అర్థమైంది. అదే ఒంటరితనం జీవితాంతం భరించాల్సి వస్తే అంతకన్నా పెద్ద నరకం ఇంకేది ఉండదు ఐశ్వర్య. ఎందుకలా నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావు? మరేం చేయమంటావు శక్తి? నేను తన బిడ్డనని నా కన్నతండ్రి ఒప్పుకోవడం లేదు. ఇక నువ్వు విడాకులు ఇవ్వాలి అనుకోవడంలో తప్పేముంది?
నేనెప్పుడు అడిగాను? అయినా ఆ డివోర్స్ పేపర్స్ మీద నా సంతకం ఎలా వచ్చింది? నువ్వు ఊరికి వెళ్తున్నప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్తో పాటు డివోర్స్ పేపర్స్ కూడా ఇచ్చారు లాయర్. ఆయన నిన్ను చూసి సంతకం పెట్టమంటే నువ్వు ఆయన మాటలు పట్టించుకోకుండా పేపర్స్ మీద సైన్ చేసి ఇచ్చేశావు. అప్పుడే అర్థమైంది నువ్వు నా నుండి దూరం అవ్వాలనే తొందరపడుతున్నావని. అయ్యో పిచ్చి మొహమా, ఆ రోజు ఊరికి వెళ్ళే హడావుడిలో నేను చూసుకోకుండా సంతకం పెట్టేశాను. ఆ మాత్రానికి ఏదేదో ఊహించుకుంటావా? ఆ ఊహలు పెంచింది నువ్వే కదా శక్తి. ఊరికి వెళ్ళాక ఒక్కసారి అయినా నాతో ప్రేమగా మాట్లాడావా? ఎప్పుడు ఫోన్ చేసినా తర్వాత చేస్తాను అని కట్ చేసేవాడివి. దాన్ని నేనెలా అర్థం చేసుకోవాలి? ఐశ్వర్య, నిన్ను అవాయిడ్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. అది అర్థం చేసుకోకుండా నాకు నేనే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను శక్తి. నా వల్ల ఎవరూ బాధపడకూడదు, ఎవరికి ఎలాంటి నష్టం జరగకూడదు అనుకునే మనస్తత్వం నాది. నన్ను ప్రేమించిన పాపానికి నువ్వు బాధపడకూడదు. నా వల్ల స్వర్ణకి ఎలాంటి నష్టం జరగకూడదు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నాను. శక్తి మౌనంగా ఉండిపోయాడు. ఆస్తిని, నా కుటుంబాన్ని నీకు అప్పగించి నేను దూరం అవ్వాలి అనుకున్న సమయంలో నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది. నేను బ్రతకడానికి ఆ దేవుడు నాకు ఒక హోప్ ఇచ్చాడనిపించింది. ఈ బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి. ఈ విషయం నీకు తెలియకుండా నీకు కనిపించినంత దూరం వెళ్ళి బ్రతకాలి అనుకున్నాను. కానీ ఈలోపే నా తండ్రి నిజస్వరూపం బయటపడింది. ఒక అనుమానం నువ్వు నాకు దూరమయ్యే పరిస్థితులు కల్పించాయి. అదే అనుమానంతో నా తండ్రి నా పుట్టుకనే ప్రశ్నిస్తున్నాడు. అప్పుడే అర్థమైంది శక్తి, ఈ అనుమానపు నీడ నన్ను వెంటాడుతూనే ఉంటుందని, నాతో ఎవరూ శాశ్వతంగా ఉండలేరు అని. అందరికీ నా వెనక ఉన్న ఆస్తి కావాలి, డబ్బు కావాలి, వాటితో వచ్చే జల్సాలు కావాలి. నేను కానీ నా మనసు కానీ ఎవరికీ అవసరం లేదు. అందుకే వాటన్నింటినీ వాళ్ళకే వదిలేసి నన్ను నేను వెతుక్కుంటూ వచ్చేశాను. నెమ్మదిగా వర్షం మొదలైంది. ఐశ్వర్య కళ్ళలో నీళ్లు చూసి శక్తి తనని దగ్గరికి తీసుకుంటాడు. కన్నీళ్లు తుడుస్తూ తన కళ్ళలోకి చూస్తాడు. అంటే అందరిలానే నేను కూడా నీ ఆస్తి కోసం ప్రేమించాను అనుకున్నావా? లేదు శక్తి, నిన్నెప్పుడు నేను అలా అనుకోను. మరి ప్రాపర్టీ నా పేరు మీదకి ఎందుకు మార్చావు? అది నీకు ఇవ్వడం నా బాధ్యత అనిపించింది, అందుకే ఇచ్చాను. అది తప్పని నువ్వు అనుకుంటున్నావా? రేపు జాతర అవ్వగానే ఊరికి వెళ్దాం కదా. అక్కడే నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ నేను సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను ఐశ్వర్య. అమ్మా ఐశ్వర్య, వాన పడుతుంది కదా, కిందకి రండి. నీకు వాన పడదు కదా, వెళ్దాం పదా. పర్లేదు. ఏంటి పర్లేదు? నీతో పాటు నా చిట్టి తల్లికి కూడా జలుబు చేస్తుంది, త్వరగా రా. ఐశ్వర్య చెయ్యి పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్ళిపోతాడు. గదిలోకి రాగానే టవల్ తెచ్చి ఐశ్వర్య తల తుడుస్తాడు. ఈ ప్రేమంతా నీ కూతురి కోసమేనా? కాదు, నీ కోసం. నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది వారం రోజుల ముందే. ఆ విషయం తెలియకముందే నీకోసం నా మనసు చాలా పరితపించింది. నా బిడ్డ కోసం తిరిగొచ్చాను అనుకుని మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోకు. మళ్ళీ నిన్ను వెతుక్కోలేక చావాలి. ఐశ్వర్య నవ్వుతూ శక్తిని చూస్తుంది. ఈ నవ్వు నా ప్రేమ జీవితాంతం నీకు దక్కేలా చేస్తాను ఐశ్వర్య. ఇది నా ప్రామిస్. ఇక నువ్వు నా గురించి, మన బిడ్డ గురించి తప్ప ఏ విషయం గురించి ఆలోచించకు. సరే. ఏంటి పడుకోవాలా? ఇన్ని రోజులు సైలెన్స్ భరించలేక చచ్చాను. ఇప్పుడు కూడా సైలెంట్గా నిద్రపోవడం నా వల్ల కాదు. అయితే రాత్రంతా ఇలా జాగారం చేస్తావా? గుడ్ ఐడియా. అలా బయటికి వెళ్ళి ఊరు చూసొద్దామా? ఈ టైంలోనా? పల్లె అందాలు ఈ టైంలోనే తెలుస్తాయి. కుక్కలు కానీ వెంట పడ్డాయో ఇక అంతే సంగతులు. అమ్మో, కుక్కలున్నాయా? అయితే వద్దులే. గుడ్, సైలెంట్గా పడుకో. నో వే, నీతో చాలా మాట్లాడాలి. కూర్చో. ఐశ్వర్య చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెడతాడు. నాకు నిద్ర వస్తుంది శక్తి. సరే పడుకో. నువ్వెక్కడికి? బయట బామ్మగారు ఊరి వాళ్ళతో మాట్లాడుతున్నారు, కాసేపు అక్కడ కూర్చుంటా. నువ్వు పడుకో. శక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది. మీనాక్షి గుర్తు రావడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. మీనాకి కాల్ చేయాలి. ఫోన్ పక్కనే శక్తి మొబైల్ కనిపించడంతో ఫోన్ తీసుకుని మీనాక్షి నెంబర్కి కాల్ చేస్తుంది. ఇక్కడ మీనాక్షిని వెతుకుతూ టెర్రస్ మీదకి వస్తాడు బాలాజీ. తను ఒక చోట కూర్చుని కనిపించడంతో నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. బాలాజీ వచ్చిన విషయం గమనించకుండా మూర్తి ఫోటోని చూస్తూ కూర్చుంది. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే.
ఏమైంది? మీ నాన్న గుర్తొచ్చారా? మర్చిపోతే కదా, నాన్నని చంపిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే చాలా బాధగా ఉంది బాలాజీ. అసలు ఐశ్వర్య అలా ఎందుకు చేసింది? తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి కదా. ఆ తప్పుకి శిక్ష పడినప్పుడే కదా బాధింపబడిన వాళ్ళకి న్యాయం జరిగేది. తప్పుకి శిక్ష వేయడం కరెక్టే మీనా, కానీ ఐశ్వర్య దృష్టిలో ఆయన చేసింది పాపం. పాపానికి శిక్ష ఆ భగవంతుడే విధించాలి, మనం కాదు. అందుకే ఐశ్వర్య ఆయన్ని విడిపించింది కావచ్చు, కానీ తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఆయన మొహంలో మచ్చుక కూడా కనిపించడం లేదు. అలాంటి మనిషిని క్షమించి వదిలేయడం కరెక్ట్ కాదు. నీకు తెలియదు బాలాజీ, నా విషయంలో జరిగిన దాన్ని నాన్న లోకానికి తెలియకుండా దాచినా ఆ తప్పు చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టలేదు. వాళ్ళకి నా చేతితోనే శిక్ష వేసేలా చేశారు. అలాంటిది ఆయన చావుకి కారణమైన వాళ్ళని నేను శిక్షించలేకపోతున్నాను. అదే నా బాధ. మీనా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయం వేస్తుంది. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు. నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి. రంజిత్ గారికి శిక్ష పడాలి అనుకుంటున్నావు అంతే కదా? సరే, నువ్వే కేసు పెట్టు. ఐశ్వర్య అర్థం చేసుకుంటుంది. మీనాక్షి ఆలోచిస్తూ బాలాజీ వైపు చూస్తుంది. ఇంతలో మీనాక్షి ఫోన్ రింగ్ అవడంతో బాలాజీ ఫోన్ చేతిలోకి తీసుకుని చూస్తాడు. సత్యం, చూడు ఫోన్ వస్తుంది. ఐశ్వర్యకి విషయం చెప్పు. ఇప్పుడేం వద్దు, అది అసలే కడుపుతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తనని ఇబ్బంది పెట్టకూడదు. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టు. సరే. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి మీనాక్షి ముందు పెడతాడు. హలో, చెప్పు ఐషు. ఏంటి వాయిస్ అలా ఉంది? అంతా ఓకేనా మీనా? లేదు ఐశ్వర్య గారు. బాలాజీ, నువ్వు నోర్మి. మీనా, నువ్వుండు. బాలాజీ, నువ్వు చెప్పు, ఏం జరిగింది? వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళని జైలుకి పంపించలేకపోయాను అని బాధపడుతుంది. ఓ, బాధపడడం ఎందుకు? కేసు పెట్టొచ్చు కదా. ఐశ్వర్య మాటలకి ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. నువ్వు విన్నది కరెక్టే మీనా, కేసు పెట్టు. మరి నువ్వు? ఎంతైనా ఆయన కూతుర్ని కదా. బుద్ధిని పంచుకోకపోయినా రక్తాన్ని పంచుకున్నాను. ఆయన్ని నేను శిక్షిస్తే ఆయనకి నాకు తేడా ఏంటి? ఆయనలా రక్త సంబంధాన్ని రోడ్డుకి ఈడ్చేంత సంస్కారం నాలో లేదు. అందుకే విడిపించాను. కానీ నీకు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ తండ్రిని చంపాడు కాబట్టి ఆయనకి శిక్ష వేయించే హక్కు నీకుంది. అర్థమైందా? ఇలా ఎలా ఆలోచించగలవే నువ్వు? నేను నీ గురించి గెస్ చేసేదానికన్నా ఎప్పుడు ఎక్కువ ఉన్నతంగా కనిపిస్తావు. ఐ లవ్ యూ బంగారం. త్వరగా వచ్చేయి. నువ్వు వచ్చేలోపు మీ నాన్నతో 3 చెరువుల నీళ్లు తాగిస్తా. అలాగే, నేను ఫోన్ చేసింది మీ పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాంలే. అది కాదు మీనా. అబ్బా, ఇప్పుడు వద్దు అన్నాను కదా. ఓకే, బాయ్. ఫోన్ కట్ చేసి నవ్వుతూ పక్కకి చూసేసరికి బాలాజీ కోపంగా చూస్తూ కనిపించాడు. ఏంట్రా ఫేస్ అలా పెట్టావు? పెళ్లి గురించి ఇప్పుడు వద్దు అంటావేంటి? హో, అదా. ముందు వాళ్ళని రానివ్వు, ఆ తర్వాత మాట్లాడుదాం. అంతేలే, అంతా అయిపోయింది. వీడెక్కడికి పోతాడులే అనే కదా నీ ఉద్దేశం? నేను అనాల్సిన మాట నువ్వు అంటున్నావేంటి? అయినా నీకేంట్రా అంత తొందర? మాది చాలా పద్ధతి గల ఫ్యామిలీ. పొరపాటున పెళ్ళికి ముందే మనం ఒక్కటయ్యామన్న సంగతి ఇంట్లో తెలిసిందో మా నాన్న నన్ను చంపేశాడు. చా, ఆ విషయం ఆ రోజు గుర్తురాలేదా తమరికి? అంటే ఆ టైంలో ఏదో అలా జరిగిపోయింది. అయినా పెళ్ళెందుకు వాయిదా వేస్తున్నావు? నేనెక్కడ వాయిదా వేశాను? నా జీవితంలో మిగిలిన బంధం ఐశ్వర్య మాత్రమే. తను లేకుండా నా పెళ్ళికి సంబంధించిన ఏ విషయం జరగడం నాకు ఇష్టం లేదు. ఓ, అంతేనా? సరే, వాళ్ళు వచ్చాకే అన్ని విషయాలు మాట్లాడదాం. అర్థమైంది కదా మిస్టర్ పద్ధతి గల బాలాజీ. వెళ్ళి పడుకో. ఇప్పుడు పడుకోవడం కష్టం మీనా. ఎందుకని? అది మళ్ళీ ఒకసారి రేయ్ చంప పగులుద్ది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో. అబ్బా, అది కాదే బాబు, కాఫీ పెట్టి ఇవ్వమంటున్నా. కాఫీనా? అవును, ఆఫీస్ వర్క్ చాలా ఉంది. నువ్వు కొంచెం కాఫీ కలిపిస్తే పోయి పని చూసుకుంటాను. దానికి అంత బిల్డప్ అవసరమా? కాఫీ ఇవ్వమని డైరెక్ట్గా అడగొచ్చు కదా. ఇంతకు ముందే కదా ఇచ్చావు, మళ్ళీ అడిగితే తిడతావేమో అని. అబ్బో, నేనంటే చాలా భయం రా నీకు. ఏడ్చావులే, పోయి పని చూసుకో. మరి కాఫీ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఇక్కడ బామ్మగారు ఒంటరిగా కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇప్పుడే వెళ్ళిపోయారు శక్తి. నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు బామ్మగారు, మీరు ఒంటరిగా ఉంటారని ఇలా వచ్చాను.
15 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను. అలవాటైపోయింది. బామ్మగారు, మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. ఇక్కడ మీరు ఒంటరిగా ఉంటున్నారు. మీరు కూడా మాతో పాటు వచ్చేయచ్చు కదా. రాలేను బాబు. మా ఆయన పోతూ పోతూ నాకు కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్ళారు. నేను బ్రతికున్నంత వరకు వాటిని నిర్వర్తించాల్సిన బాధ్యత నాకుంది. శక్తి మౌనంగా ఉండిపోయాడు. నువ్వేం బాధపడకు. నాకు వీలున్నప్పుడు వచ్చి 2 రోజులు మీ దగ్గరే ఉండి వస్తాను. సరేనా? థ్యాంక్ యూ బామ్మగారు. శక్తి, ఐశ్వర్య చిన్నప్పటి నుంచి చాలా కోల్పోయింది. తండ్రి ప్రేమకి నోచుకోలేదు. తల్లి కూడా చిన్న వయసులోనే దూరం అయ్యింది. అయినా తను అన్నింటినీ తట్టుకుని నిలబడింది. కారణం రుద్ర. ప్రతి విషయంలోనూ ప్రతి సమస్యకి ఎదురు నిలబడి ఐశ్వర్యని నడిపించాడు. కానీ వచ్చే సమస్యలన్నీ ఎదుర్కోవడానికి ఇప్పుడు రుద్ర కూడా లేడు. ఇక నుండి ఐశ్వర్య పూర్తి బాధ్యత నీదే. తెలుసు బామ్మగారు. ఇక నుండి ఐశ్వర్యకి ఎలాంటి సమస్య రానివ్వను. తనకి విలువలేని బంధాల నుండి తన విలువని గుర్తించే బంధాల మధ్యలో తను సంతోషంగా ఉంటుంది. ఇక ఎలాంటి మోసం తన దరిదాపుల్లోకి కూడా రానివ్వను. నన్ను నమ్మండి. నవ్వుతూ శక్తి తల నిమురుతుంది. వెళ్ళి పడుకో శక్తి. ఉదయాన్నే జాతర పనులు మొదలవుతాయి. అలాగే బామ్మగారు. గుడ్ నైట్. గుడ్ నైట్. మీనాకి జరిగిన అన్యాయంకి సరియైన తీర్పు ఇచ్చాడు మూర్తి. కానీ మన సమాజంలోనే సరియైన తీర్పు దొరకడం లేదు. మన ఐశ్వర్య మీనాల జీవితం ఇంకా ఎలా సాగబోతుందో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక భాగంతో కలుసుకుందాం.